I request Nagesh garu, please conclude in 10 seconds. Yes, I request every panelist to be patient. Personal వెళ్ళొద్దు, ఇక్కడ టెక్నికల్గా మాట్లాడదాం. కొందరు రజాకర్ ఫైల్స్ నుంచి కాశ్మీర్ ఫైల్ వరకు, వీడియో ఫుటేజ్ నుంచి వాట్సాప్ యూనివర్సిటీ వరకు చూపించుకోనండి. కానీ లాజికల్గా సత్యానికి ఒక ఎసెన్స్ ఉంటుంది. అదేంటంటే డిస్కంఫర్ట్ చాలా తీసుకొస్తుంది వాస్తవాలు మాట్లాడినప్పుడు. ప్లీజ్ ట్రై టు డైజెస్ట్ ఇట్. ఇప్పుడు ఏదైనా సరే, ఏ రాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ ల్యాండ్స్ అమ్ముతుంది అంటే, ఓ దేశపు గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ తీసుకుంటుంది అంటే గవర్నెన్స్ కింద చేతగానితనం అది. You please maintain your decorum. I request you try to understand what thank you Nagesh garu, thank you alage Sunita garu, thank you Sheshi garu, thank you so much andi. సమయం మించిపోయింది, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ప్లీజ్. సమయం మించిపోయిందండి. మొత్తం చూస్తున్నాం, ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలు నెరవేర్చడానికి సమయం కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంది. ఖచ్చితంగా అవి 420 హామీలు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడే మంత్రులు, మాజీ మంత్రుల పైన ఇటు మాటల తోటలు పేలుతున్నటువంటి క్రమం కనబడుతుంది. మొత్తానికి సమయం కోరుతున్నటువంటి నేపథ్యంలో సమయం ఇస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించే అంశం. ఇది వాటి సూపర్